హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం వినబోయే కథ చాలా సున్నితమైనది. అంతేకాదు ప్రతి మలుపులో కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. మనకు ఎంతో దగ్గరగా ఉండే బంధాల్ని కొన్నిసార్లు మనం గుడ్డిగా నమ్ముతాం. కానీ అదే నమ్మకం మన జీవితంలో ఊహించిన విషాదాన్ని తీసుకువస్తే, ఈ కథలో ప్రతి మలుపు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. బంధం ఎంత దగ్గరదైనా నమ్మకం పెట్టుకునే ముందు మనం జాగ్రత్తను మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. కాబట్టి ఈ కథను మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితుడికి, మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మీ యొక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్, మీ యొక్క షేర్ మరిన్ని కథలు చేయడానికి ఎంతో ప్రోత్సాహకరాన్ని ఇస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? నా పేరు అశ్విని, మా అక్క పేరు మౌనిక. మేము అక్క చెల్లెలం. మా అక్క వివాహం చేసుకునే సమయానికి నాకు కేవలం 19 సంవత్సరాలే ఉన్నాయి. మా ఇద్దరి అక్కా చెల్లెల మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. కానీ మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అక్క పెళ్ళప్పుడు ఏడ్చి నా పరిస్థితిని దారుణంగా తయారైంది. మా అక్క అప్పగింతల సమయంలో బావగారు అతనితో పాటు నన్ను కూర్చోబెట్టుకుని ప్రేమగా నా చేయి పట్టుకుని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అశ్విని, నువ్వు ఏడవలసిన పని ముందే. మరదలంటే బావ ఇంటికి సగం ఇల్లాలవుతుంది. మా ఇంటికి ఎప్పుడు రావాలని నీ మనసు కనిపించినా అప్పుడు వచ్చేసే. అది నీ ఇల్లే అనుకో అని చెప్పాడు. మా బావగారి మాటలు విని నేను చాలా సంతోషపడ్డాను. వివాహం అయ్యాక మా అక్క బావతో వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడైతే మీ అక్క దగ్గరికి వస్తావో అప్పుడు నీకు సిటీ మొత్తం తిప్పి చూపిస్తానని బావగారు చెప్పేవారు. అప్పగింతలయ్యాక అక్క వెళ్ళిపోయింది. కానీ నా మనసులో మాత్రం ఒక కోరిక ఉండేది. ఎప్పుడెప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. అక్క పెళ్లి జరిగి 1 సంవత్సరం గడిచింది. కానీ నేను వాళ్ళ ఊరికి వెళ్ళలేకపోయాను. వివాహమైన 1 సంవత్సరం తర్వాత అక్క మా ఇంటికి వచ్చింది. చందు బావగారు కూడా తనతో పాటే వచ్చారు. అతడు చాలా మంచివాడు. పైగా చాలా ప్రేమగా మాట్లాడేవాడు. బావగారు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతి సమయం నా వెనకే తిరుగుతూ నన్ను ప్రేమగా చూసుకునేవారు. అతడు నా కోసం చాలా గిఫ్ట్లను కూడా తెచ్చాడు. నాకు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. అందుకే నేను అతన్ని నా సోదరుడిగా భావించాను. 1 వారం మాతో గడిపిన తర్వాత మా అక్క తిరిగి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అక్క ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పింది. ఈ వార్త విని నేను, అమ్మ మరియు నాన్న చాలా సంతోషించాం. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక సంతోషకరమైన వార్త వచ్చింది. కానీ అక్క మాత్రం చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే ఊరికాని ఊర్లో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను. ఎందుకంటే నాకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయి. అలాగే కళ్ళు కూడా తిరుగుతున్నాయి. డాక్టర్ కూడా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పింది అక్క. ఈ మాటలు విని అమ్మ కూడా చాలా కంగారు పడిపోయింది. అమ్మ అక్కను చాలా ప్రేమించేది. ఒక్క మాటలో చెప్పాలంటే తన కోసమే జీవించేది. అందుకని అమ్మ తనని మా ఇంటికి వచ్చి ఉండమని చెప్పింది. కానీ బావ మాత్రం నన్ను విడిచి ఉండటానికి సిద్ధంగా లేడు అని అక్క చెప్పింది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదని డాక్టర్ కూడా చెప్పారు. ఒకవేళ అక్క ఇక్కడికి వచ్చేస్తే చందు బావకు మరియు ఆయన తండ్రికి చాలా ఇబ్బంది అవుతుంది. నిజానికి ఇది 2-3 నెలల విషయం కాదు. ఇప్పుడైతే ఇంకా 9 నెలలు మిగిలి ఉన్నాయి. అక్క మాటలు విన్న అమ్మ, తల్లి నువ్వు చింతించుకో. నీకు అశ్వినిని నేను నీ దగ్గరికి పంపిస్తాను. నీ చెల్లెలు రావడం నీ మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. అలాగే ఇంటి పనుల్లో కూడా నీకు ఎంతో కొంత సహాయం చేస్తుంది అని చెప్పిందమ్మ. అమ్మ మాటలు విని అక్క చాలా సంతోషించింది. అమ్మ, చెల్లిని ఒక్కదాన్నే పంపించుకు, నేను ఆయనతో మాట్లాడి అతన్ని పంపిస్తాను. చెల్లిని తీసుకుని వస్తానని అక్క చెప్పింది. నేను ఎప్పటినుంచో ఈ అవకాశం ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో దేవుళ్ళు కూడా ప్రార్థించాను. అందుకే నేను వెంటనే చాలా సంతోషంగా నా సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. నేను పిన్నిని అవ్వబోతున్నానన్న సంతోషం నాకు చాలా బాగుంది. 3 రోజుల తర్వాత బావగారు నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. ఆ తర్వాత నేను బావగారితో కలిసి మా అక్క ఉంటున్న ఊరికి వచ్చేశాను. అక్క అత్తారింట్లో అక్కతో పాటు తన మామగారు మరియు బావగారు మాత్రమే ఉన్నారు. అందుకే నేను ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు, కంగారు కూడా పడలేదు.
నన్ను చూసి మా అక్క చాలా సంతోషించింది. తను ముందుగానే నా కోసం నాకు ఇష్టమైన వంటలు చేసి ఉంచింది. మా అక్క గదికి ఎదురుగా ఉన్న గదిలో నన్ను ఉండమని చెప్పారు. నేను మా అక్క మామగారికి నమస్కారం పెట్టేందుకు అతని గదిలోకి వెళ్ళాను. నాకెందుకో అతడు కాస్త విచిత్రంగా కనిపించాడు. అతడు అనారోగ్యంతో మంచం మీద పడుకుని ఉన్నాడు. నన్ను చూసి అతడు విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అదంతా నా అవగాహన మించి ఉన్నాయి. మా అక్క నా చెయ్యి పట్టుకుని నన్ను గదిలో నుంచి బయటకు తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత ఇలా చెప్పడం మొదలుపెట్టింది. తన మామగారు చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. అందుకే అతనికి అర్థం పర్థం లేని మాట్లాడుతూ ఉంటాడు. ఇక ముందు ఎప్పుడూ కూడా అతని గదికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని చెప్పింది మా అక్క. మామగారు వాళ్ళ పెళ్ళికి కూడా రాలేదు. చందుబావ సంబంధం మాకు మా నాన్న స్నేహితుడు చెప్పారు. నేను మొదటిసారిగా మా అక్క మా మామగారిని కలిశాను. అతన్ని కలిసినప్పుడు అతన్ని చూసి నేను నిజంగానే భయపడ్డాను. నేను అక్కింటికి వచ్చి 3 రోజులు గడిచింది. మళ్ళీ నేను అక్క వాళ్ళ మామగారి గదిలోకి అస్సలు వెళ్ళలేదు. బావగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల తను ఎప్పుడూ మంచం మీదే పడుకుని ఉండేది. నేనే మొత్తం ఇంటి పని వంట పని చూసుకునేదాన్ని. కానీ ఒకరోజు నాకు రోమాలు నిక్కబుడుచుకునేటటువంటి సంఘటన జరిగింది. రాత్రి అందరూ భోజనం తినడం పూర్తయ్యాక నేను వంటగదిని శుభ్రం చేసి నా గదికి వచ్చేశాను. నేను స్నానం చేసి పడుకోవాలని అనుకున్నాను. ఆ రోజు వేడి చాలా ఎక్కువగా ఉంది. అందుకే నాకు చెమటలు పట్టేశాయి. నేను స్నానం చేయడానికి నా గదిలో బాత్రూంకి వెళ్ళాను. కొంతసేపటికి ఎవరు నన్ను చూస్తున్నారు అని నాకు అనిపించింది. మొదట నేను మా అక్క అనుకున్నాను. కానీ నా చూపు గోడ మీద పడగానే నాకు స్పృహ కోల్పోయినంత పనైంది. నేను అక్కడ ఒక వ్యక్తి నీడని చూశాను. ఎవరో దాగి ఉండి నన్ను చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. అందుకే నేను స్నానం చేయకుండా పరిగెత్తి గదిలో నుంచి బయటికి వచ్చి మా అక్క గదిలోకి వెళ్ళాను. అక్కడ మా అక్క మరియు బావ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కంగారులో నేను తలుపు తట్టి వెళ్ళడం మర్చిపోయాను. అక్క వారిద్దరూ ఒకే చోట చూసి నాకు సిగ్గుగా అనిపించింది. నన్ను చూసి మా బావగారు లేచి నిలబడి, లోపలికి రా అశ్విని, ఎందుకలా తలుపు దగ్గర నిలబడిపోయావు అని అంటుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. బాత్రూమ్ గోడ మీద ఒక వ్యక్తి నీడ కనపడింది అని నేను వాళ్ళతో ఎలా చెప్పగలను? అందుకే నేను మాట మార్చేసి పాల గురించి అక్కని అడగాలని వచ్చాను అని చెప్పాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏదైనా పని మిగిలి ఉంటే అది ఆయనతో చెప్పి నేను చేస్తానని అక్క చెప్పింది. నేను తిరిగి గదిలోకి వెళ్తున్నప్పుడు నా చూపు మా అక్క మామగారి మీద పడింది. ఆయన అప్పుడే బయట నుంచి తన గదిలోకి వస్తున్నాడు. అతని ప్రవర్తన నాకు చాలా వింతగా ఉంది. అతను నన్ను చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని చెప్తూ లోపలికి వెళ్ళిపోయాడు. అతని మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. అతడు నాతో ఈ విధంగా మాట్లాడతాడని నేను అసలు ఊహించలేదు. నేను కంగారు పడిపోయి వెంటనే నా గదిలోకి వెళ్ళాను. రాత్రంతా ఇదంతా ఆలోచిస్తూనే గడిపాను. అక్కేమో వాళ్ళ మామగారు అనారోగ్యంతో ఉన్నారని చెప్పింది. అతడు గదిలో నుంచి బయటికి రాడని కూడా చెప్పింది. అయితే ఎంత రాత్రిపూట అతను బయటేం చేస్తున్నాడు? నాకు ఈ మాటలే చాలా వింతగా అనిపిస్తూ ఉన్నాయి. అయితే నాకు చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. గోడ మీద కనపడిన ఆ నీడ నిజమేనా, లేదా నాకు భ్రమనా? అది అక్క వాళ్ళ మావయ్య అయితే కాదు కదా? ఈ ప్రశ్నలు నన్ను ఆందోళనకి గురిచేశాయి. రాత్రంతా ఈ ఆలోచనతో మేలుకుని ఉన్నాను. మరుసటి రోజు ఉదయం బావగారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అశ్విని, నేను చాలా త్వరగా వస్తాను. నీకోసం షాపింగ్ చేయడానికి డీమార్ట్కి కూడా తీసుకుని వెళతాను. నువ్వు సాయంత్రం రెడీగా ఉండని సడన్గా నా బుగ్గ గిల్లి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను అతడి వైపు చూసి చాలా ఆశ్చర్యపోయాను. అక్క కూడా బావ వెనకాల నిలబడి ఉంది. అక్క మా మీద కోపాన్ని కూడా రావడం పోయి, అశ్విని, మా ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నువ్వు కూడా అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించు, ఎందుకంటే ఈ మధ్య నేను అతన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానని అంది. అక్క మాటలు విని అక్క, నువ్వు దేనికి దిగులు చెందొద్దు, నేను బావని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. అయితే సాయంత్రం నేను అందంగా రెడీ అయ్యాను. చందు బావ నన్ను షాపింగ్ కోసం తీసుకుని వెళ్ళారు. ఆయన అక్క కంటే ఎక్కువగా నా కోసమే ఎక్కువగా షాపింగ్ చేశాడు. కానీ ఈ సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. అప్పుడు ఎవరూ నన్ను బలవంతంగా నెట్టారు. నేను చాలా భయపడిపోయాను. అయితే హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని నేను అస్సలు ఊహించలేదు.
కానీ చీకటిగా ఉండడం వల్ల నాకు ఎవరూ కనపడలేదు. ఆ చీకట్లో గోడను ఆసరాగా చేసుకుని నేను అక్క గదిలోకి వెళ్ళాను. అక్క అని పిలిచాను. అక్క జవాబిస్తూ, అశ్విని నువ్వేం భయపడవద్దు. మీ బావ ఇప్పుడే లైట్ సెట్ చేయడానికి వెళ్ళారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆయన వెంటనే లైట్ సెట్ చేస్తారు అంటూ అక్క తన మొబైల్ టార్చ్ని వెలిగించింది. నా దగ్గర మొబైల్ కూడా లేదు. నేను అక్క దగ్గర కూర్చుని భయంతో ఏడుస్తూ ఉన్నాను. నువ్వేమైనా పిచ్చిదానివా? కరెంటు పోయి చీకటి పడితే భయపడేలా ఎవరైనా ఏడుస్తారా? ఇంత భయపడితే మరి నువ్వు నన్ను ఎలా చూసుకోగలవు అంది. విషయం అది కాదక్క. నా గదిలో ఎవరో ఉన్నారు. నన్ను తోశారు. అందుకే భయం వేసి ఏడ్చేశారని చెప్పాను. అది విని అక్క గట్టిగా నవ్వసాగింది. నా భర్త నాతోనే ఉన్నాడు. మామగారు కరెంటు పోతే గదిలో నుంచి బయటికి రారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరొచ్చి నిన్ను నెట్టుతారే? ఇంత చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావా అని నన్ను ఎగతాళి చేసింది అక్క. అయితే నా గదిలో ఎవరో ఉన్నారని అక్కకి నేను ఎలా నమ్మించాలో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎవరై ఉంటారబ్బా? ఈ విషయం నాకు ఏమీ తోచడం లేదు. బావగారు అక్కతో పాటు ఉంటే మరి నాతో పాటు గదిలో ఉండేదెవరు? నా మనసులో ఉండేటుండి మామగారిపై ఆలోచన వచ్చింది. కొంపతీసి మామయ్య గారు ఏమైనా వచ్చుంటారా అని అనుమానం వచ్చింది. ఇంతలో లైట్ సెట్ చేసి బావగారు గదిలోకి వచ్చారు. నన్ను చూసి నవ్వుతూ ఇలా అన్నారు. నేను ముందుగానే చెప్పానా తన చీకట్లో భయపడుతుందని? అందుకే నిన్ను తన దగ్గరికి వెళ్ళమన్నానని బావగారు అన్నారు. అక్క బావగారితో చాలా చీకటిగా ఉంది కదండి, ఒకవేళ నేను పడిపోతే ఎలా? అయినా నేను ఊహించలేదు ఇది ఇంత భయపడి ఏడుస్తుందని అని అనగానే నేను ఇద్దరితో ఇలా అన్నాను. మీ ఇద్దరేమీ నా కోసం ఆందోళన చెందకండి. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా గదికి వెళ్ళి నేను పడుకుంటాను. నేను అక్కను ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అంతేకాకుండా డాక్టర్ గారు అక్క ఎక్కువగా టెన్షన్ పడకూడదని చెప్పారు అని చెప్పి నేను భయపడుతూ నా గదిలోకి వచ్చేశాను. తలుపు లాక్ చేసుకుని మంచంపై పడుకున్నాను. ఎంతసేపటికి నాకు నిద్ర పట్టడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. ఏది ఏదేమైనా ఇప్పుడు జరిగిందేది కూడా నా ఊహకైతే అంత చిక్కడం లేదు. ఎవరో నన్ను అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే మరుసటి రోజు బావగారు పని ఉందని మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు. ఆ సమయంలో అక్క టాబ్లెట్లు వేసుకుని తన గదిలో గాఢంగా నిద్రపోతుంది. నేను కిచెన్లో వంట పనిలో నిమగ్నమై ఉన్నాను. బావ కిచెన్లోకి వచ్చేసి నా చేతిని గట్టిగా పట్టుకుని లాగుతున్నారు. ఆయన ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నేను ఆయన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. నాకు నోటి నుంచి మాట కూడా రావడం లేదు. నా అరుపు గొంతులోనే ఆగిపోయింది. కానీ బావ నన్ను వదలడానికి బదులుగా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నాను, నేను నీ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నానని నా ఒళ్ళంతా తడుముతూ ఉన్నాడు. చాలా కష్టం మీద నేను ఆయన నుంచి తప్పించుకుని కిచెన్లో నుంచి బయటికి పరిగెత్తబోయాను. అప్పుడే బావ చెప్పిన మాట విని నేను అక్కడే ఆగిపోయాను. అంటే నా నెత్తి మీద పిడుగు పడినట్టయింది. మొన్న బాత్రూంలో నిన్ను భయపెట్టింది నేనే. నా మొబైల్లో నీ యొక్క వీడియో ఉంది అన్నారు. ఈ మాట విని నాకు ఊపిరాగిపోయినంత పని అయింది. ఆయన ఇంతటి నీచానికి దిగజారుతాడని నేను అస్సలు ఊహించలేదు. నేను ఏడుస్తూ ఆయన వైపు చూశాను. నేను నీతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ నా వైపు అడుగులు వేశాడు. నేను పరిగెత్తుతూ నా గదిలోకి వెళ్ళి తలుపులు వేసేశాను. భయంతో వణికిపోతున్నాను. నేను ఈరోజు బావలో చూసిన రాక్షస రూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరిలో కూడా చూడలేదు. నేను ఆయన్ని ఒక అన్నలా భావించాను. కానీ ఆయన నా జీవితాన్ని నాశనం చేసే శత్రువులా తయారయ్యాడు. ఆయన చూపు ఎప్పుడు నాపై పడిందో నాకు అస్సలు తెలియడం లేదు. నేను దాన్ని గమనించలేదు. తర్వాత రోజు బావ ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. సాయంత్రం అక్క నా దగ్గరికి వచ్చేసరికి ఏడ్చి నా కాళ్ళు బాగా లావయ్యాయి. ఆమె ప్రశాంతంగా ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నేను అక్క దగ్గర నిజం దాచాను. ఎందుకంటే బావ గురించి నిజం చెప్తే అక్క తట్టుకునే పరిస్థితిలో లేదు. అందుకే నేను ఏడుస్తూ నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను. నా మాట విని అక్క నన్ను గుండెకి హత్తుకుంది. ఇంత చిన్న విషయానికి నువ్వు ఏడ్చి నీ పరిస్థితి ఎలా తయారు చేసుకున్నావో చూడు. నువ్వు ఏమీ బాధపడద్దు, మీ బావతో పాటు నిన్ను ఇంటికి పంపిస్తానని చెప్పింది. ఇలాంటి సమయంలో బావతో ఈ ఊరు నుంచి మా ఊరికి ప్రయాణం అంటేనే తలుచుకొని నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను వెంటనే అక్కతో నాన్న నన్ను తీసుకుని పోవడానికి వస్తారు, నేను నాన్నతో వెళ్తాను అన్నాను. సరే, ఇది ఒకందుకు మంచిదే. నేను ఈ నెపంతో అయినా సరే ఒకసారి నాన్నను చూసినట్లు అవుతుందని అక్క చాలా సంతోషించింది.
ఒక్క మాట విని నేను కూడా అంటే అక్క యొక్క మాట విని నేను కూడా సంతోషపడ్డాను. అక్క ఎప్పుడైతే నా గది నుంచి తన గదిలోకి వెళ్ళిందో నాకు గట్టిగా అరుపు వినపడింది. నేను వెంటనే అక్క గది వైపు పరిగెత్తాను. అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి నా ప్రాణం పోయినంత పనైంది. అక్క మంచం పక్కన పడి ఉంది. తన కడుపు పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ బాధతో అరుస్తుంది. నేను అక్కను లేపి మంచంపై పడుకోబెట్టి చాలాసేపటి వరకు అక్కకు నీళ్లు తాపించి కావాల్సిన మందులు కూడా ఇచ్చాను. కానీ అక్క పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కూడా రాలేదు. అక్కతో డాక్టర్ దగ్గరికి వెళదామన్నాను. కానీ అక్క నిరాకరించింది. అక్క నా చేయి పట్టుకుని, అశ్విని, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను ఈ పరిస్థితిలో ఒంటరిగా ఉండలేను. ఈ రోజైతే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను కింద పడిపోతే నన్ను లేపి మంచంపై పడుకోబెట్టి నాకు సేవ చేశావు, నన్ను చూసుకున్నావు. ఒకవేళ నువ్వు రేపు వెళ్ళిపోతే, నాకు మళ్ళీ ఇలా జరిగితే నా బాబుకు రక్షణగా ఎవరుంటారో? నేను దిక్కులేని చావు చేస్తానని చాలా ఏడ్చింది. అక్క మాటలు విని నేను చాలా బాధపడ్డాను. అయితే ఈ పరిస్థితుల్లో అక్కతో కొంతకాలం ఉండాలని కూడా నిర్ణయించుకున్నాను. అక్క, నువ్వేం బాధపడద్దక్క, నేను నీతోనే ఉంటానన్నాను. ఆ మాట విని అక్క ఎంతో సంతోషించి నన్ను వాటేసుకుంది. కాసేపటికి బావగారు ఇంటికి వచ్చారు. జరిగేదంతా చెప్పారు. ఇది విని ఆయన కూడా చాలా బాధపడి నాతో వెళ్ళి మీ అక్కకు పాలు తీసుకొనిరా అనేసి అన్నారు. నేను కిచెన్లోకి వెళ్ళగానే కొంతసేపటి బావ కూడా కిచెన్లోకి వచ్చి ఉదయం చెప్పిన దాని గురించి ఏం చేశావని అడిగాడు. నేను కోపంగా, మీకు సిగ్గులేదా? మీ భార్య ఈ పరిస్థితులు ఉంటే మీరు మీ మరదలతో ఇలాంటి చిల్లర పనులు చేస్తారా అని గట్టిగా అరిచాను. కానీ అతడు నేను చెప్పేదేమీ పట్టించుకోకుండా నా చేతిని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. నేను గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాను. అక్క కిచెన్లోకి వచ్చింది. నేను అక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ ఆలోచించకుండా బావ గురించి ఆమెకు అంతా చెప్పేశాను. అక్క ఒక చూపు నా వైపు చూసి ఆ తర్వాత బావని ఒక చూపు చూసింది. ఆ తర్వాత అక్క బావతో చెప్పిన మాట విని నా నెత్తి మీద పిడుగుపడినట్టయింది. నువ్వు ఎలాంటి మగాడివి? ఒక 19 ఏళ్ల అమ్మాయిని అదుపు చేయలేకపోయావా? అది ఒక వారం నుంచి నిన్ను ఆడాడిస్తుంది. కానీ నువ్వు ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయావు అంటే అక్క మాటలు విని నా గుండె పగిలిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావే అని అడిగితే అక్క ముఖంపై ఒక విచిత్రమైన చిరునవ్వు వచ్చింది. ఆమె నా చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుంటూ ఆమె గదిలోకి తీసుకుని వెళ్ళింది. నేను ఆశ్చర్యంగా అక్కను చూస్తూ ఉండిపోయాను. అక్క నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని నా తలపై చేయి వేసి, నా మాటని నువ్వు జాగ్రత్తగా విను అని, నాకు మీ బావ గురించి బాగా తెలుసు. ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో అది తీసుకుని తిరుతాడంది. అక్క మాటలు విని నేను కోపంగా లేచి నిలబడ్డాను. నువ్వేం మాట్లాడుతున్నావక్క? నీ భర్త ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? అతను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఎలా ఇలాంటి వ్యక్తితో నీ జీవితాన్ని పంచుకుంటున్నావు? నువ్వు గర్భవతి అయినప్పటికీ నీ చెల్లెలపై చెడు బుద్ధితో ఉన్నాడు. అలాంటివాడు నీ బిడ్డకి ఎలాంటి సుఖాన్ని ఇస్తాడు అన్నాడు. కానీ నా మాట విన్న అక్క అతను నీ నుంచి ఏమైతే కోరుకుంటున్నాడో అది చేయాల్సిందే. ఎందుకంటే నేను జీవితంలో తల్లి కాలేనని చెప్పింది. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నీ కడుపులో బిడ్డ ఉంది, కానీ నీ భర్త తండ్రి కాలేదంటున్నావు. నువ్వు ఒక ఆడదానివేనా అని గట్టిగా అనగానే, కాదు అశ్విని, నేను తల్లిని కాలేను. ఈ మాట తెలిసే నేను ఇక్కడికి పిలిపించాను. నువ్వు ఒక పిల్లాన్ని కని మాకివ్వాలి. మీ బావకి ఇంకొకరి పిల్లలకి దత్తత తీసుకోవడానికి ఇష్టం లేదు. అతనికి తన సొంత రక్తం ఉన్న బిడ్డ కావాలి. నాకు దీనికంటే వేరే ఆలోచన రాలేదు. నిన్ను బయట వ్యక్తిని నా సవతిగా తీసుకొని రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే నేను ఈ పని కోసం నిన్ను త్యాగం చేయమని సిద్ధపడ్డాను. అందులో నువ్వు నా సొంత చెల్లెలు కూడా కాదు. బావ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో నాకు తెలుసు. అందుకే అతని ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా నేను వదులుకోలేను. అందుకే నువ్వు గర్భం దాల్చి ఒక పిల్లాన్ని నాకు అందించినట్లయితే నాకు జీవితంలో పిల్లలు లేరని లోటు తీరుతుంది అంతే. నేను ఇప్పటి వరకు బావగారిని ఒక విలన్గా భావించాను. కానీ జరిగిన విషయానికి అంతటికీ సూత్రధారి అక్కే అన్నమాట. తన కుటుంబాన్ని, తన జీవితాన్ని సంతృప్తించుకోవడానికి అక్కే నా జీవితాన్ని పణంగా పెట్టింది. నేను మా అక్క ముందు చేతులు జోడించి నన్ను తిరిగి ఇంటికి పంపించు అన్నాను. కానీ మా అక్క నా ఒక్క మాట కూడా వినకుండా రాత్రి చీకట్లో అతని భర్త ఉన్న గదిలోకి బలవంతంగా నన్ను తోసే ప్రయత్నం చేసింది. నేను ఆమెతో ఎంతో బ్రతిమలాడాను. నా జీవితాన్ని నాశనం చేయొద్దనన్నాను. చివరికి అక్క నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నువ్వు ఇప్పుడు ఒప్పుకోపోతే బావ నీపై బలవంతం చేస్తాడు. నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకున్నావని నీతో అభివాదం మోపి జీవితాంతం తల్లిదండ్రులకి నీ ముఖం చూపించకుండా చేస్తానని బెదిరించింది. నేను అలా ఎప్పుడు కూడా అక్కని ఇలా ఊహించలేదు. అక్క నాతో ఇంత కటువుగా వ్యవహరిస్తుందని నాకు అస్సలు తెలియలేదు. ఆమె నా సొంత అక్క కానే కాదు. కానీ నేను ఎప్పుడూ ఆమెను నా సొంతగానే భావించాను.
మా ఇద్దరి మధ్య తేడా చూపిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అక్క నన్ను బలవంతంగా బావ ఉన్న గదిలోకి తోయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో మామగారు ఆయన గదిలో నుంచి బయటకు వచ్చి నన్ను అక్క చేతుల నుంచి విడిపించారు. ఈ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే మీపై నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అక్కకు మరియు బావను బెదిరించారు. బావగారు వాళ్ళ నాన్నపై కఠినంగా ప్రవర్తించారు. కానీ ఆయన నా ముందు నిలబడి నన్ను రక్షించారు. నా కోసం వాళ్ళ అబ్బాయితో గొడవ పడ్డాడు. నన్ను ఆయన గదిలోకి తీసుకుని వచ్చారు. తల్లి, నాకు మొదటి రోజు నుంచి వీళ్ళ బుద్ధిపై అనుమానం కలిగింది. నీ అక్కకు కూడా. అంటే ఈ విషయం వీళ్ళు మనిషి రూపంలో ఉండే రాక్షసులు. నా పెంపకంలో ఏదో లోపం ఉంటుంది. దీనివల్ల ఈరోజు ఈ దరిద్రాన్ని చూడవలసి వచ్చిందని అన్నాడు మావయ్య. ఫోన్ నుంచి మా నాన్నకి ఫోన్ చేశాను. నాన్నకు జరిగిందంతా చెప్పేశాను. మరుసటి రోజు ఉదయాన్నే నాన్న తీసుకుని వెళ్ళడానికి వచ్చేశారు. నేను మరియు మామయ్య చెప్పిన మాటలు విని నాన్న అక్కతో జీవితం ఎటువంటి సంబంధం ఉంచుకొనని బంధాన్ని తెంచుకున్నారు. ఆయన ఎప్పుడూ నన్ను అక్కను వేరు చేసి చూడలేదు. చివరికి అక్క నాన్న ప్రేమ అభిమానానికి విలువ ఇచ్చింది. దాన్ని ఊహించుకొని నాన్న చాలా బాధపడ్డారు. నేను ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో చందు లాంటి రాక్షసుని బారిన పడకుండా ఆయన తండ్రి నా గొంతు విని నన్ను కాపాడడానికి ముందుకు వచ్చారు. ఈ విషయం జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. మాకు అక్కకి ఎలాంటి సంబంధం లేదు. కానీ మా అమ్మ నన్ను మా అక్క ఇంట్లో ఉండమని పంపి చాలా పెద్ద తప్పు చేసిన బాధపడింది. మరియు నేను మా బావని గుడ్డిగా నమ్మి అక్కడ ఉండడం కూడా ఒక పెద్ద తప్పు చేశానేమో అనిపించింది. నాతో ఏదైనా జరిగిందో అది ఊహించడానికి భయంకరంగా ఉంది. ఇప్పుడు సమాజంలో కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఎవరు గౌరవ పని వాళ్ళు కాపాడుకోవాలి. కొన్ని బంధాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళ జీవితాన్ని బలి చేస్తారు. జీవితంలో ఎటువంటి బాధ కూడా ఉండకూడదు. కేవలం వాళ్ళ పని వాళ్ళు జరిగిపోతే చాలు అనుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.